ఈ వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. బట్ నేను మీతోనే మాట్లాడుతున్నాను. భయంకరమైన నిజాలు సర్వేలు నేను చెప్పబోతున్నా. అసలు మీకు సరిపోయేంత గాఢ నిద్ర ఉంటుందా? ఇప్పుడు నేను చెప్పబోయే లక్షణాలు మీలో లేనట్లయితేనే మీరు సరిగా నిద్రపోతున్నారు. ఈ లక్షణాలు ఏవి ఉన్నా కూడా మీకు నిద్ర సరిపోవట్లేదు అనేది అర్థం. నంబర్ 1, డే టైంలో కూడా ఎప్పుడు తరచుగా ఆవలింతలు వస్తున్నాయా? నంబర్ 2, నిద్ర లేవగానే మత్తుగా ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఏదో అనస్థీషియా ఇంజెక్షన్ ఇచ్చినట్టుగా మత్తుగా ఉంటుందా? టిఫిన్ చేసినప్పుడు, భోజనం చేసినప్పుడు, ఏది తిన్నా ప్రతిసారి తిన్నాక గాఢమైన నిద్ర వచ్చినట్టు అనిపిస్తుందా? శరీరం బరువుగా మారి ఏ పని చేయాలనిపించట్లేదా? ఎన్నో పనులు చేయాలనున్నా కూడా లేజీగా ప్రతి పనిని వాయిదా వేస్తున్నారా? మైండ్ ప్రశాంతంగా ఉండట్లేదా? ఎదుటి వారికి షార్ప్గా రిప్లైస్ కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారా? ఇలాంటివి రోజు ఫేస్ చేస్తుంటే కనుక మీకు నిద్ర సరిపోవట్లేదు అని అర్థం. నిద్ర గురించి చాలా నిజాలు సర్వేలు మాట్లాడుకోబోతున్నాము. ఇది టైంపాస్ వీడియో మాత్రం కానే కాదు, పనికొచ్చే వీడియో. పూర్తిగా చూడండి. ఏ దేశ పౌరులు ఎంత నిద్రపోతున్నారు? 2024 టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం నెదర్లాండ్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. వీళ్ళు సగటున 8.1 అవర్స్ నిద్రపోతున్నారు. WHO ప్రకారం అయితే కనుక 7 గంటల నిద్ర, గాఢమైన నిద్ర సరిపోతుంది. కాస్త ఎక్కువ నిద్రపోతే 8 గంటల వరకు చాలా మంచిదే. సెకండ్ ప్లేస్ వచ్చేసి ఫిన్లాండ్ ఉంది. వీళ్ళు సగటున 8 గంటలు నిద్రపోతున్నారంట. తర్వాతి ప్లేసెస్లో ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, న్యూజిలాండ్, UK, కెనడా, డెన్మార్క్, జర్మనీ, స్వీడన్లు ఉన్నాయి. మీరొకటి గమనించారా? ప్రతిసారి వరల్డ్స్ హ్యాపీయెస్ట్ కంట్రీస్ ఇండెక్స్ లో కూడా ఈ దేశాలే ఎక్కువగా ఉంటాయి. ఫిన్లాండ్, డెన్మార్క్, స్వీడన్ అండ్ ఎట్సెట్రా. అంత బాగా నిద్రపోతున్నారు కాబట్టి అంత హ్యాపీగా ఉండగలుగుతున్నారు. ఇక మన ఇండియా విషయానికి వస్తే 17th March 2025 ప్రకారం 55% ఇండియన్స్ మధ్యరాత్రి తర్వాతే నిద్రపోతున్నారంట. ఇండియాలో 6% పీపుల్ 6 అవర్స్ కి తక్కువగానే నిద్రిస్తున్నారంట. 21% పీపుల్ కేవలం 4 గంటల లోపే నిద్రిస్తున్నారంట. 30% ప్రజలు తమ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ లేట్ నైట్స్ 11 తర్వాతనే పడుకుంటున్నారంట. ఇది 2025. ఇది ఇలాగే ఉంటే కనుక మరో 10-15 ఏళ్లలో నిద్ర సమస్యలు ఏ రేంజ్ లో ఉంటాయో ఇక మీ ఊహకే వదిలేస్తున్నాం. కేవలం నిద్ర కోసమే హాస్పిటల్స్ పుట్టుకొస్తాయి, కొత్త కొత్త డాక్టర్లు పుట్టుకొస్తారు. నిద్ర ఒక ప్రధాన సమస్యగా ఫ్యూచర్లో మారబోతుంది. మనిషికి అసలు నిద్ర ఎందుకు ఉండాలి? తగినంత నిద్ర లేకుంటే ఏమవుతుందో ఒకసారి చూద్దామా? మెంటల్ న్యూరలాజికల్ డిజార్డర్ ప్రాబ్లమ్స్ అంటే యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటివి వస్తాయి. మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అంటే దేనిపైన కూడా కాన్సన్ట్రేట్ చేయలేము. మన మూడ్ ఎప్పుడు మారుతూ ఉంటుంది. 10 సెకండ్లకు ఒకలాగా ఆలోచిస్తూ ఉంటాం. ఇరిటబిలిటీ అంటే ఎప్పుడు రోజంతా చికాగ్గా ఉంటుంది. హార్ట్ సర్క్యులేటరీ డిసీజెస్ అంటే హైపర్ టెన్షన్, హై బీపీ, హార్ట్ స్ట్రోక్ లాంటివి కూడా వస్తాయి. ఇవన్నీ నిద్ర లేనందువల్ల అని ఎక్కడ బయటపడదు, ఎవరు చెప్పరు. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, టైప్ 2 డయాబెటీస్, ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ అయిపోవడం, తరచూ ఇన్ఫెక్షన్స్ రావడం, కోల్డ్ ఫీవర్ ఎప్పుడూ రావడం, తలనొప్పిగా ఉండడం, ఈ ఐస్ చుట్టూ డార్క్ సర్కిల్స్ రావడం, ఫేస్ లో జీవకళ కోల్పోవడం, బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ మహిళల్లో ఎక్కువగా, అండ్ ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఆల్సో. అయితే ఇవన్నీ కూడా వెదర్ వల్ల వచ్చినాయి అంటారు, మంచినీళ్ళ వల్ల వచ్చినాయి అని అంటారు, మన హ్యాబిట్స్ వల్ల వచ్చినాయి అని అంటారు, వంశ పారంపర్యం వల్ల వచ్చినాయి అంటారు. కానీ నిద్రలేమి వల్ల వచ్చినవి అని చెప్పేసి ఏ టెస్టులో బయటపడదు, ఎవరు చెప్పరు. నిద్రలేమి కూడా వీటన్నిటికీ ఒక ప్రధాన కారణమే. యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ప్రతి ఒక్కరు ఏమని మాట్లాడుకుంటారు? తొందరపాటులో యాక్సిడెంట్ జరిగింది అని అంటారు, ఆల్కహాల్ తీసుకున్నాడు కాబట్టి యాక్సిడెంట్ జరిగింది అని అంటారు. సరే, కొంతవరకు నిజమే కావచ్చు. కానీ రాత్రంతా నిద్ర లేకపోయేసరికి డ్రైవింగ్ సరిగ్గా చేయలేరు, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఉండవు. వీటి వల్ల కూడా యాక్సిడెంట్స్ జరిగాయి అని చెప్పేసి ఎక్కడ బయటపడదు, ఎవరు చెప్పరు. కాబట్టి రాత్రంతా నిద్ర లేనప్పుడు లాంగ్ డ్రైవ్స్ చేయకపోవడమే మంచిది. నిద్ర లేకపోతే ఇన్ని అనర్థాలు. మరి గాఢ నిద్ర ఎలా పడుతుంది అని చర్చించే ముందు అసలు ఏ వయసు వారికి ఎంత నిద్ర అవసరం అనేది ఒక్కసారి చూద్దామా? ఇది నేను చెప్తున్నది కాదు. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ రికమెండేషన్స్ ప్రకారం న్యూబర్న్ బేబీస్ అంటే 0 నుండి 3 months ఉన్నటువంటి బేబీస్ కి 14 నుండి 17 గంటలు నిద్రపోతారు. అంత నిద్ర అవసరం. 4 to 12 months మధ్యలో ఏజ్ ఉన్నటువంటి శిశువులకు 12 నుండి 16 గంటల నిద్ర అవసరం అవుతుంది. 1 to 2 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకి 11 నుండి 14 గంటల నిద్ర అవసరం అవుతుంది. 3 నుంచి 5 సంవత్సరాలు ఉన్న పిల్లలకి 10 నుండి 13 గంటల నిద్ర అవసరం ఉంటుంది.
6 నుంచి 12 సంవత్సరాల పిల్లలకి 9 నుంచి 12 గంటల నిద్ర అవసరం ఉంటుంది. టీనేజర్స్ అంటే 13 నుంచి 18 సంవత్సరాల పిల్లలకి 8 నుంచి 10 గంటల నిద్ర అవసరం ఉంటుంది. ఇక 18 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి 7 గంటల నిద్ర సరిపోతుంది. అది గాఢమైన నిద్ర, అటు ఇటు పొర్లుతూ నిద్రపోవడం కాదు. 88% ప్రజలు ఇండియాలో నిద్రలో 2-3 సార్లు లేస్తున్నారంట. అదేం నిద్ర? అది గాఢ నిద్ర కాదు. అయితే గాఢ నిద్రని ఎలా పొందాలో ఇప్పుడు ఒకసారి చూద్దామా? ఫస్ట్ మీరు నిద్రించేటువంటి గది చాలా చీకటిగా ఉండాలి. ఎందుకో తెలియాలంటే ఇక్కడ ఒక హార్మోన్ గురించి తెలుసుకోవాలి. దాని పేరు మెలటోనిన్. ఇది పైనియల్ గ్లాండ్ రిలీజ్ చేసేటువంటి ఒక హార్మోన్. ఇది చీకటి పడిన తర్వాత ఉత్పత్తి అయ్యి తెల్లవారుజామున తగ్గిపోతుంది. ఇది ఉత్పత్తి అయినప్పుడు చాలా గాఢ నిద్ర మనకు వస్తూ ఉంటుంది. ఈ మెలటోనిన్ లోపం వల్లనే మనకు నిద్ర సరిగా పట్టదు. ఇది చీకటికి ప్రతిస్పందిస్తూ ఉత్పత్తి చేయబడుతుంది. అంటే మనం ఉన్న గది పూర్తిగా చీకటిగా మారిపోవాలి. మన కళ్ళు దేన్ని చూడలేకుండా ఉండాలి. అంత చీకటి ఉన్నప్పుడు ఆ మెలటోనిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇది నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి, ఇది మనందరికీ తెలుసు కానీ అస్సలు పాటించం. నిద్రపోయే గంట ముందు మొబైల్ ఫోన్ ఆఫ్ చేయాలి. బ్లూ లైట్ ఎట్టి పరిస్థితిలో కంట్లో పడకూడదు. అది టీవీ అయినా ఎలాంటి స్క్రీన్ వాచింగ్ అయినా కూడా అవాయిడ్ చేయాలి. గంట ముందు, 1 గంట ముందు. నిద్రపోవడానికి 4 గంటల ముందు నుంచి ఎలాంటి టీ కాఫీలు తీసుకోకూడదు. ఎందుకంటే అవి మన నర్వస్ సిస్టమ్ని మరీ యాక్టివ్ చేస్తూ ఉంటాయి. సో నిద్ర రాకుండా పోతుంది. టీ కాఫీలకి నిద్రపోయే ముందు దూరంగా ఉండండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, రాత్రి భోజనం విషయానికి వస్తే సాయంత్రం 7 గంటల లోపే లైట్ భోజనం చేయండి. మీరు తినే దాంట్లో సగమే తిన్నా తప్పు లేదు. ఎలాంటి కనికరం లేకుండా చెప్తున్నాను. ఇది నిజమే, ఏ డాక్టర్నైనా అడగండి. ఒక 3 గంటల తర్వాత మీరు కావలసి ఉంటే గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయొచ్చు. స్నానం చేసినాక మీ గదికి వెళ్ళి గదిని పూర్తిగా చీకటిమయం చేసుకొని హాయిగా గదిని చల్లగా ఉండేలా చూసుకొని నిద్రపోండి. ఎలాంటి ఆలోచనలు లేకుండా ఇలా చేసి చూడండి ఒక వారం రోజులు. అది కూడా ఒకే టైంకి నిద్రపోవాలి. నిద్ర అనేది ఆటోమేటిక్గా మీకు ఒక సర్టెన్ టైంకి చాలా గాఢంగా వస్తూ ఉంటుంది. అది మీరు ఒక 1 వీక్ తర్వాత చూస్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, శరీరాలకి శ్రమ అవసరం. శ్రమ లేని శరీరాలకి నిద్ర రాదు. ఇది రాసి పెట్టుకోండి. నిద్ర ఎందుకు రాదు అసలు? ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదట. అంటే బాగా ఆకలిగా ఉన్నప్పుడు రుచితోని పని లేదు, ఏది ఉన్నా తినేస్తాం. బాగా నిద్ర వచ్చినప్పుడు పెద్ద పెద్ద పరుపులు అలాంటివి ఏం అవసరం లేదు, కింద పడుకున్న నిద్ర పడుతుంది. అంటే శరీరం అలసిపోవాలి. అలసిపోయినప్పుడు నీకు నిద్ర వస్తుంది. నిద్ర వచ్చేంతలా అలసిపోవాలి. అప్పుడు ఎక్కడ పడుకున్నా నిద్ర వస్తుంది. ఒక్క ఉదాహరణ చెప్తాను. ఉదయం 4-5 గంటలకు లేచి కష్టపడేటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా నిద్ర రావట్లేదు అని, నిద్ర సమస్యలు అని కంప్లైంట్ చేయడు. మీరు చూడండి కావాలంటే. సో శరీరానికి శ్రమ ఉండాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, అయినా నిద్ర రాకుంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి. అయితే ఎంత డాక్టర్ని కలిసినా కూడా మెడిసిన్ వాడినంత వరకే మీరు నిద్రపోతారేమో, కానీ మీ లైఫ్ స్టైల్ మారంది మాత్రం ఇప్పుడు చెప్పినట్టుగా నిద్ర అనేది మీకు రాదు. ఆ సమస్యతో మళ్ళీ బాధపడుతూనే ఉంటారు. డబ్బులు, ఆస్తులు, కుటుంబం, రిలేషన్స్, ఉద్యోగ, వ్యాపారాలు ఇవన్నీ ఎంత బాగున్నా కేవలం మన లైఫ్ స్టైల్ వల్ల మన నిద్ర అనేది ఒక్కటి బాగా లేకపోతే ఈ పైన చెప్పిన అన్నింటికీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉద్యోగ వ్యాపారాలకి, మానవ సంబంధాలకి, డైలీ మీ ప్రొడక్టివిటీకి, మీ ఆలోచనలకి, మీ అభివృద్ధికి అన్నింటికీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ఇవన్నీ నిద్ర లేనందువల్ల కూడా అని ఏ టెస్టుల్లో బయటపడవు. ఎక్కువ మంది డాక్టర్స్ కూడా చెప్పరు, కొంతమంది చెప్తారు. సో ఇలాంటి అవేర్నెస్ ఇచ్చే మంచి వీడియోపై మీ కామెంట్స్ ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఏ ఏ సందర్భాల్లో నిద్ర పట్టట్లేదో కూడా తెలియజేయండి. మనం కామెంట్ బాక్స్లో ఇంకా సూపర్గా చర్చిద్దాం. ఇలాంటి అవేర్నెస్ ఇచ్చే వీడియోస్ అవసరం లేదనుకుంటే లైక్ చేయొద్దు, షేర్ చేయొద్దు, సబ్స్క్రైబ్ చేయొద్దు. అవసరం అనుకుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మన ఛానల్ని ఫాలో కండి. ఇంతవరకు చూసినందుకు మీకు నా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.